శనార్థుల్లా ఇక నేనైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం సర్పంచ్ ఎలక్షన్ల మీద ఏం జరుగుతుంది ఏం కథ అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక ఇప్పుడైతే నా తాన ఓ మనిషి ఉన్నాడు, ఆయనైతే ఎల్లారెడ్డి మొత్తంలా ఆయన ఒక్కడే అమెరికా పోయిండంట. మరి గంతగానం చదువుకొని అమెరికా పోయిండు, ప్రతి సంవత్సరం పోతాడంట. మరి అసలు ఈడ రాజకీయ వ్యవస్థ ఎట్లా జరుగుతుంది, మరి ఏం కథ అనేది ఆయన నిజంగా చెప్తాడు. ఎందుకంటే ఎవరి మాట ఈడ ఉండడు కాబట్టి అరుచుకునే ప్రయత్నం చేద్దాము. నా తాను ఉన్నాడు సుధాకర్ సారు. సార్ చెప్పండి. దండం. దండాలు. నా పేరు ఉప్పల అనంత సుధాకర్. నేను ఎల్లారెడ్డిలో పుట్టి పెరిగాను. ఎల్లారెడ్డిలోనే ఇక్కడ తెలుగు మీడియం జూనియర్ కాలేజ్లో చదివి ఆ తర్వాత ఇక్కడ నుంచి జేఎన్టీయు యూనివర్సిటీలో అక్కడ ఇంజనీరింగ్ చేసి అక్కడ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది నాకు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇక్కడ బిహెచ్ఎల్లో జాబ్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను. ఇప్పుడు అమెరికాలో నేను మోర్గన్ స్టాన్ అనే పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో ఎల్లారెడ్డి నుంచి ఫస్ట్ ఇంజనీరింగ్ వచ్చింది నాకే. ఎల్లారెడ్డి నుంచి అమెరికాకి వెళ్ళింది కూడా ఫస్ట్ పర్సన్ నేను ఇక్కడ చదివి. సో ఇక్కడ మా తమ్ముళ్ళు ఉంటారు, మా అమ్మగారు ఉంటారు, నాన్నగారు చనిపోయారు. సో అక్క చెల్లెలందరూ ఇక్కడే ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాను నేను. సో అక్కడ నేను అన్ని ఆర్గనైజేషన్స్లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను. అంటే అక్కడ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నాను. సో మదన్ మోహన్ గారు లాస్ట్ టైం మేము అక్కడ కన్వెన్షన్ ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఇతను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అని. అందుకే అతను ఇక్కడ కలుద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు కలుద్దాం అనుకునేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు మెయిన్ గా ఉండే కదా. అప్పుడు ఏది మంచి అనిపించింది? ఇప్పుడు అప్పటికిప్పటికి ఏం మారింది? మేము చదువుకున్నప్పుడు బీఆర్ఎస్ లేదు, ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదు. సో నేను ఇక్కడ చదివింది 1981లో 81లో. సో అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ అండ్ తర్వాత అప్పుడే ఇంకా వేరే పార్టీ జనతా పార్టీ అవన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది అప్పుడు. ఆ తర్వాత ఇంకా బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ తర్వాత ఇంకా అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చింది. టీడీపీ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడేమో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాకు అంటే మేము అమెరికాలో ఉన్నప్పటికీ ఈ తెలంగాణ కానీ లేకపోతే ఈ మన ఎల్లారెడ్డి కానీ ఇప్పుడు మర్చిపోము. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు ఎప్పుడు తెలుస్తుందో మాకు కూడా అప్పుడే తెలుస్తుంది, రైట్? సో మేము అన్ని ఇక్కడ ఎల్లారెడ్డి అక్కడ బతుకమ్మ పండుగ, బోనాలు, అన్ని రకాల పండుగలు చేస్తాం. మా దగ్గర ఈసారి న్యూ జెర్సీలో బోనాల పండుగ చేస్తే 5,000 మంది వచ్చారు. అట్లాగే బోనాల పండుగ చేస్తే తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు వస్తారు, కానీ తెలంగాణ కాకుండా ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు, అందరు ఆడతారు. సో బోనాలు చేస్తే ఒక 1000 మంది వచ్చారు. సో అట్లా ఇక్కడ నుంచి ఫోక్ సింగర్స్ పిలిపిస్తాము, అన్ని ఆర్గనైజ్ చేస్తాము. అక్కడ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి సార్. మీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏది ముందు ఉంటది అంట? ఇప్పుడు నేను ఇందాక మదన్ మోహన్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, నేను 40 సంవత్సరాలు చూస్తున్న ఎల్లారెడ్డి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఏమీ లేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎల్లారెడ్డి అండర్ కన్స్ట్రక్షన్ అనే భావన వచ్చింది. అంటే కొంచెం ఇప్పుడు పెద్ద చెరువు దగ్గర పనిచేయడం, రోడ్లు ఇవన్నీ చూస్తుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇదే ఇంప్రూవ్మెంట్ గా కంటిన్యూ చేస్తే అసలు కాంగ్రెస్ కు డోకాలది. ఇక్కడ ఇక రోడ్లని మీరు పట్టుకున్నదా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇక చదువు సిస్టమ్ కూడా మంచిగా ఎజెండా పెట్టుకోవాలా మీరు. మీ లెక్క అందరు అమెరికా పోవద్దా? అవును, అందరు పోవాలి. అదే నేను చెప్తాను. నేను ఇక్కడ చదువుకున్న వాళ్ళకు కూడా నేను ఏమన్నా ప్రోత్సాహం చేయమంటే చేస్తాను. నేను జూనియర్ కాలేజ్ వాళ్ళకు కూడా చెప్పాను. నేను నాతో చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు, చదువుకున్న అందరు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు అందరు టీచర్స్ గా రిటైర్ అయ్యారు. అంటే నాకు ఇక్కడ రాజకీయాలు ఎక్కువ తెలియదు, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ డెవలప్మెంట్ ఏది చేసిందంటారు? ఏ పార్టీ చేసిందంటారు? అంటే నేను చూస్తున్న 40 సంవత్సరాల నుంచే తేడా లేదు, ఇప్పుడు కొంచెం తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అంటే పాత్ర కూడా ఉంది కదా, 10 సంవత్సరాలు చేసింది కదా. నన్ను రాజకీయాల గురించి ఎక్కువ అడగొద్దు, ఎందుకంటే నాకు రాజకీయాలతో సంబంధం లేదు. మర్చిపోతారు కదా, అనిపిస్తుంది కదా ఏ పార్టీ మంచిగా. ఇప్పుడైతే నేను చూసిందైతే 2 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి అవుతుంది. మదన్ మోహన్ గారు అంటే పార్టీ ఒకటే కాదు, ఎమ్మెల్యే కూడా ముఖ్యం. ఇప్పుడు ఆయన ఎన్ఆర్ఐ అక్కడ న్యూజెర్స్ లో అక్కడ కంపెనీస్ ఉన్నాయి, అన్ని ఉండి కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నాడు కదా, అది చాలా గొప్ప విషయం. సో ఆయన చేసే అభివృద్ధి, ఎందుకంటే
ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిండు కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎట్లా ఉంటుంది తెలుస్తుంది ఆయనకు. అందుకని ఆయనకు అభివృద్ధి అనేది ఆయనకు, ఎందుకంటే పైసలు కావాలని లేదు, ఆయన దగ్గర చాలా మంచి ఎన్ఆర్ఐ ఉండి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన వెల్ ఆఫ్ పర్సన్. సో ఆయన ఎల్లారెడ్డి అభివృద్ధి చేయాలని చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ మదన్ మోహన్ గారు ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి బాగా అవుతుంది. మేజర్ గా అయితే ఇప్పుడు నియోజకవర్గంలో ఎల్లారెడ్డిలో ఇంకా ఇప్పటికీ సమస్యలు ఏమన్నా ఉన్నాయంటారా? ఏవి ఆ సమస్యలు ఎట్లా తీరిస్తే బాగుంటది అంటారు మీరు? ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది రోడ్లు బాగా కావాలి, గవర్నమెంట్ ఆఫీసులు బాగా కావాలి. నిన్న నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ నిలబడడానికి కూడా బండలు సరిగ్గా లేవు, బాత్రూంలోకి వెళ్ళడానికి కూడా కష్టం. సో అలా ఆఫీసులన్నీ అదే ఇందాక మదన్ మోహన్ గారు చెప్తే అవునండి అవన్నీ ఇంప్రూవ్ చేస్తున్నాం అన్నాడు. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తే, స్కూల్స్ అన్ని ఇంప్రూవ్ చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది. స్కూల్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అవన్నీ వస్తున్నాయి. సో మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్ గా పబ్లిక్ కూడా బాగా మంచి అభిప్రాయం వస్తుంది కదా. ఇప్పుడు మంచి రోడ్స్ ఉండేసి అంత చుట్టూ అంత మురికి లేకుండా ఉంటే చాలా బాగుంటది. సో అదే మదన్ మోహన్ గారు చెప్పేది ఏంటంటే, మాట్లాడాను నేను మదన్ మోహన్ గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఎల్లారెడ్డి రహదారులు, ఎల్లారెడ్డిలో ఉన్న ఈ భవనాలు వీటిపైన దృష్టి పెట్టుకుంటే మీరు డెఫినెట్ గా ఎన్నిసార్లైనా గెలుస్తారు, ముందుకు పోతారు. అండ్ మదన్ మోహన్ గారు నెక్స్ట్ ఆయన త్వరలో మంత్రి గారు కూడా అవుతారని ఆశిస్తున్నాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.